నారాయణ్ ఖేడ్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బిడకన్న హనుమంతు, వైస్ చైర్మన్ అబ్దుల్ బాసిత్, మరో 10 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు హరీష్ రావు. 4 రెసిడెన్షియల్ స్కూళ్లు మీకు అందించినాం. ఈ స్కూళ్లు మీ పిల్లల చదువుల కోసం. మరి అదేవిధంగా ఇవాళ నారాయణ్ ఖేడ్ లో 215 తండాలున్నాయి. తండాలన్నిటికీ రోడ్లు కావాలి. మీ తండాలన్నిటికీ ప్రత్యేకంగా డిపిఆర్ తయారు చేసినాం. అతి త్వరలోనే నారాయణ్ ఖేడ్ లోని ప్రతి తండాకు కూడా రోడ్డు సౌకర్యం, బీటీ రోడ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇప్పిస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. ఎందుకంటే నారాయణ్ ఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం. ప్రతి తండాకు కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మీ అందరికీ కూడా రోడ్ సౌకర్యం కల్పిస్తాం. కరెంటు గణపతి సబ్ స్టేషన్లు ఇవాళ దాదాపు 13 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసినాం నారాయణ్ ఖేడ్. 60 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీలు 13 సబ్ స్టేషన్లు కడితే ఈ 6 నెలల్లో నారాయణ్ ఖేడ్ లో 13 కొత్త సబ్ స్టేషన్లు మీకు అందించామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ లో మరి కూరగాయల మార్కెట్ కావాలి ఒకటి. నారాయణ్ ఖేడ్ లో ఎక్కడ అమ్ముతున్నారా అంటే రోడ్ల మీదనే కూరగాయలు అమ్ముతున్నారు. మీకు 1 కోటి రూపాయలతో నారాయణ్ ఖేడ్ లో వచ్చే 3 మాసాల్లో ఒక చక్కటి రైతు బజార్ ని కూడా మీకు అందిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు 6 రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. 4 ఎస్టీఐ, 2 మా ముస్లిం మైనార్టీల కోసం అందించినాం. పోయినసారి మా ముస్లిం ఆడపిల్లలు చదవడానికి మహిళా రెసిడెన్షియల్ కాలేజ్ ఇచ్చినాం. ఈ సంవత్సరంకెళ్ళి మగపిల్లలు చదువుకోవడానికి బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా నారాయణ్ ఖేడ్ లో స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే మనకు 6 రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పటికే నారాయణ్ ఖేడ్ శాంక్షన్ చేసినాం. మా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే శంకరంపేటలో ఒకటి బీసీలకు కావాలి, మనూరు కాడ ఒకటి ఎస్సీలకు కావాలి, ఇంకో 2 రెసిడెన్షియల్ స్కూల్ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి కావాలంటున్నారు. తప్పకుండా వచ్చే విద్యా సంవత్సరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరో 2 రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా నారాయణ్ ఖేడ్ కు శాంక్షన్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నారాయణ్ ఖేడ్ కి ఎంత చేసినా తక్కువే. 60 ఏళ్లు వాళ్ళు వెనుకకు పడేసిండ్రు. 60 ఏళ్ల పాపాలని గడగాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్లు వెనుకబడ్డ నారాయణ్ ఖేడ్ ముంగడికి నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఇచ్చినాం. ఇంకో 2 రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా, ఒకటి ఎస్సీలకు ఒకటి బీసీలకు ఇచ్చి 8 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ నారాయణ్ ఖేడ్ లో కొత్తగా మీకు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్నది. నాకు యాదుకున్నది ఎంతట మేము అది తిరుగుతుంటే కంటి మండలంలో చిమ్నీబాయి ఏమో తండా ఉండే, సర్దార్ తండా. మా చిమ్నీబాయి చెప్తుండే సర్దార్ తండాకు పోతే మా తండకి ఎవరు పిల్లనిస్తలేరు సార్ మా నారాయణ్ ఖేడ్కు అన్నది. చిమ్నీబాయి మందం మాత్రం నీళ్లు ఇచ్చినా ఇప్పుడు మన వేస్ట్ మాట ఇచ్చినా ఆడ ట్యాంకు కట్టి చిమ్నీబాయికి సర్దార్ తండాకు నీళ్లు దాయిపించి వచ్చినాం. అయితే ఒక్క సర్దార్ తండాకో ఒక కమిటీకి ఇచ్చుడు కాదు, నారాయణ్ ఖేడ్ లోని ప్రతి తండాకు మంచినీళ్లు తీసుకొస్తాం. ప్రతి ఇంటికి కూడా నల్లాబెట్టి మిషన్ భగీరథ కింద వచ్చే 6 నెలల్లో మీ ఇంటింటికి నీళ్లు దాయిపిస్తామని మనం చేస్తాం. నడిపిస్తున్నాం. నిన్ననే సింగూరు పోయి ఇచ్చిన నేను. సింగూరు కాడ నుంచి మన నారాయణ్ ఖేడ్ కు నీళ్లు తెచ్చే పనులు కూడా చూసి వచ్చిన మంచినీళ్ల పని. వచ్చే 5-6 నెలల్లో పూర్తి చేసి అది నారాయణ్ ఖేడ్ గాని నారాయణ్ ఖేడ్ లోని ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా నల్లబెట్టి మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్లు తాగిస్తాం. నారాయణ్ ఖేడ్ అంటే వెనుకబల్లే, నారాయణ్ ఖేడ్ ముందు నడుస్తున్నదనే విధంగా అన్ని రంగాల్లో దీన్ని అభివృద్ధి చేస్తాం. సరే, మార్కెట్ యార్డ్ వచ్చింది, సబ్ స్టేషన్లు వచ్చినాయి, స్కూళ్లు వచ్చినాయి, మంచినీళ్లు వచ్చినాయి, రోడ్లు అవుతున్నాయి. కావాల్సింది ఇంకొకటి ఉన్నది, సాగునీరు. కాలువల కింద నీళ్లు ఎర్రబొగడ రోడ్డు కూడా ఇచ్చిందే బాబు, ఏమన్నది మనకు చేపిస్తా. యాదుకున్న ఎర్రబొగడ కూడా పిల్లనిస్తలేదు ఎవరు. నీ పిల్లని తీసుకొస్తా, నీ రోడ్డుని తీసుకొస్తా, కూర్చొని నీ మన్మనికి. యాదుకున్నది ఎర్రబొగడ పెట్టినా వస్తుంది. అయితే ఈరోజు సాగునీరు కావాలి. ఎందుకంటే ఒక నియోజకవర్గం, ఒక మండలం, ఒక గ్రామం అభివృద్ధి కావాలంటే రోడ్డు కావాలి, కరెంటు కావాలి, మంచినీళ్లు కావాలి, చదువుకోవడానికి మంచి విద్య కావాలి, దాంతోపాటు బతకడానికి సాగునీరు కావాలి. ఇప్పటిదాకా నారాయణ ఖేడ్ వాళ్ళు హైదరాబాద్ పోయి గప్చుప్లు అమ్ముకున్నాం.
హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో చౌకీదారులుగా ఉన్నాం, హైదరాబాద్ లో ఆటోలు నడుపుకున్నాం, హైదరాబాద్ లో కూలి పని చేసుకొని బతికినాం నారాయణ ఖేడోళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేసిండో ఏందో గాని ఆయనకి హైదరాబాద్ లో పని దొరకకుండా అయిపోయింది. ఆ బిల్డింగ్లన్నీ కట్టుడు ఆగిపోయినాయట, అపార్ట్మెంట్లు ఆగిపోయినాయట, గప్చుప్ అమ్ముతలేదట. ఇప్పుడు నిన్నటిదాకా నారాయణ ఖేడ్కి హైదరాబాద్ బతకపోతే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు నారాయణ ఖేడ్కి ఉల్టా బతకడానికి వస్తున్నారు. రివర్స్ అయిపోయింది. ఆ మోడీ గారు చేసిన దెబ్బకు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయట హైదరాబాద్ లో, ఉన్న బతుకు తెరువు పోయింది, ఉన్న పని దొరకలేదు. ఇవాళ పట్టణాల్లో నుంచి పల్లెల్లోకి రివర్స్ మైగ్రేషన్ అవుతున్నది, పబ్లిక్ వాపస్ వస్తున్నారు. మరి ఆ ప్రజల్ని కాపాడుకోవాలి, ఆ ప్రజలకు పని చూపించాలి, ఆ ప్రజలకు ఇవాళ దారి దొరకాలంటే ఏం కావాలి? నారాయణ ఖేడ్లో 10 ఎకరాల భూమి ఉన్నా మనకు కూలే నిన్నటి దాకా. కానీ రేపు 2 ఎకరాల రైతు కూడా నారాయణ ఖేడ్లో సంతోషంగా బతికేటట్టు గోదావరి నీళ్లు తీసుకొస్తున్నాం నారాయణ ఖేడ్కి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చెప్పిన ఏ మాట తప్పలే, ఈ మాట కూడా తప్పకుండా. మీకు కలిహేరుకు నారాయణ ఖేడ్కు మరి ముఖ్యంగా శంకరంపేట నుంచి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 70-80 వేల ఎకరాలకు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి కాలువలు తవ్వి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. మన నల్లవాగు మోడర్నైజేషన్ కూడా ఇంకో 16-18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. నల్లవాగు పనులు కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా ప్రతిపాదనలో పెట్టినా. మొన్న నిజాం సాగర్ నుంచి కూడా 2 ఊర్లకు నీళ్లు వస్తాయంటే దానికి కూడా మొన్న డబ్బులు శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారు చెప్తే. అట్లే మనకు బస్సులు కావాలని అడిగిన ఎమ్మెల్యే గారు, కొన్ని మినీ బస్సులు, కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు, కొన్ని పల్లె వెలుగు బస్సులు కావాలని చెప్పిండ్రు. మరో 10-12 బస్సులు కూడా నారాయణ ఖేడ్ డిపో ప్రత్యేకంగా ఇప్పిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సో మా రైతు ఇవాళ పత్తికి మంచి ధర ఉన్నది, 5,000 రూపాయలు నడుస్తున్నది పత్తికి. మక్కలకు కూడా మంచి ధర ఉన్నది, వరి ధాన్యానికి కూడా మంచి ధర ఉన్నది. మీరు తొందరపడి ఇంతకు ముందు లెక్క మధ్యలో డీలర్ బ్రోకర్లకు అమ్మకుంది. మీ పంటను మార్కెట్ తెచ్చుకోండి, మీ కష్టానికి ప్రతిఫలం పొందండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు పంట పండిస్తారు. నిన్న రాక మార్కెట్ యార్డ్ లేదు కనుక ఇక బీదర్కి ఏం పోతాం, కంకిటికి ఏం పోతామని మీ ఊళ్ళోనే ఎవరో ఒకరు వస్తే పంట అమ్ముకున్నారు, తక్కువ ధరకు అమ్ముకున్నారు. మీ కష్టానికి మీ ఫలం దక్కలేదు. నేను ఈ సందర్భంగా మా రైతులకు మనవి చేసేది ఒక్కటే, ఇప్పుడు శంకరంపేటలో మార్కెట్ ఉంది, నారాయణ ఖేడ్లో కూడా మార్కెట్ ఉంది. 2 చోట్ల కూడా మీ ధాన్యాన్ని మార్కెట్కి తెచ్చుకొని మద్దతు ధరను పొందండి, మంచి ధరను పొందే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. కందులు కూడా ఈసారి బాగా పండేటట్టు ఉన్నాయి. కొద్దిగా కందులకు మళ్ళీ ధర డౌన్ అవుతుందేమో అంటున్నారు. నేను నారాయణ ఖేడ్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేకంగా నారాయణ ఖేడ్లో కందుల కోసం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేపిస్తాను మనం చేస్తా ఉన్నా. అందులో మీరు తొందరపడి ఎక్కడ కూడా తక్కువ ధరకు ఊళ్ళల్లో అమ్ముకోకండి, కళ్ళ మీద అమ్ముకోకండి. ఇప్పటిదాకా మార్కెట్ లేదని కళ్ళ మీద అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది మీది, మీకోసం కట్టించిన మార్కెట్ యార్డ్ కనుక రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ధర పొందండి, మీ కష్టానికి ప్రతిఫలం పొందాలి. దీన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను రైతులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అట్లే రైతులు చాలా మంది ఉన్నారు. ఈసారి కాలం మంచిగా అయింది, కరెంటు మంచిగా వస్తున్నది. మీకు ట్రాన్స్ఫార్మర్లు కావాలి, ట్రాన్స్ఫార్మర్లు అవసరం పడితే ఎక్కడ కూడా లంచం ఇవ్వద్దు. ఎవరన్నా ₹1 లంచం అడిగితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి, వెంటనే వారిని సస్పెండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు మంచి జీతాలు ఇచ్చింది, రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. కానీ అవినీతి మాత్రం మనం సహించాం. 2,000 ట్రాన్స్ఫార్మర్లు మీకోసం సంగారెడ్డిలో స్టోర్లో రెడీ పెట్టాం. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా మీరు డీడీలు కట్టండి, మీకు పోల్లు ఇస్తాం, వైర్ ఇస్తాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అయినా ఇస్తాం మీకు. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. నారాయణ ఖేడ్లో నాకు బాగా తెలిసి నేను తిరిగినప్పుడు చూసినా పైసలు ఇస్తే తప్ప కరెంట్ ఆఫీసులో పని కాలేదు. పోళ్ల కోసం కాళ్ళ చెప్పులు అరిగినాయి, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు అలసిపోయింది తిరిగి. కానీ ఇప్పుడు అట్లా జరగదు. 13 కొత్త సబ్ స్టేషన్లు కట్టినాం. మీకు 500 ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా నారాయణ ఖేడ్ రైతులకు ఇప్పిస్తా, ఇది నా బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు యాసంగి పంట చాలా కీలకం. కొద్దిగా నీళ్లు వచ్చినాయి, చెరువులల్లో, బాయిలల్లో, బోర్లలో నీళ్లు వచ్చినాయి. మీరందరూ పంట పెట్టుకుంటున్నారు, మీ పంటను కాపాడే బాధ్యత తీసుకుంటా. రోజులకోసారి నారాయణ ఖేడ్కి వస్తా ఈ పంట అయిపోయేదాకా. ఫిబ్రవరి, మార్చి దాకా యాసంగి పంట మీ చేతికి వచ్చేదాకా
15 రోజులకోసారి నారాయణఖేడ్కి వస్తా, కరెంటులతో మాట్లాడతా, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా రైతు సోదరులకు ఇప్పిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. దయచేసి మీరు మాత్రం పైరవకాలను నమ్మద్దు, బ్రోకర్లు నమ్మద్దు, ₹1 కూడా లంచం ఇవ్వద్దు. డైరెక్ట్ గా కరెంటు ఏఈతో మాట్లాడండి, మీకు ట్రాన్స్ఫార్మర్ అడగండి, వాళ్ళు ఇస్తారు. ఎప్పుడన్నా మీకు ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పండి, 15 రోజులకోసారి నేను వస్తా, నేను వచ్చేటప్పుడు ముందే టీవీలో పేపర్లో చెప్పేస్తా, గెస్ట్ హౌస్ లో కూర్చుంటా మీకోసం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రండి, ఆ 10 రోజు ఎస్సీ గారిని నా పక్కన నిలబెట్టి మీ పని చేపిస్తా. అంతే తప్ప ఎక్కడ ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి కళ తెలంగాణ అంటే ఒక ఆకుపచ్చని రాష్ట్రం కావాలి, 1 కోటి ఎకరాల మాగాది కావాలి తెలంగాణ. ఇవాళ రైతులకు మంచి కరెంటు ఇవ్వడం కోసం 2,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడతా ఉన్నాం. అంత ఖర్చు పెట్టినప్పుడు ఆ ఫలం మీకు దక్కాలి, అది రైతులకు చెందాలి. చెందినప్పుడే మాకు సంతోషం. నిజంగా మీకు సేవ చేసి మీకు ఒక మంచి పంట పండితే మాకు తృప్తి అవుతుంది, మాకు మంచిగా నిద్ర పడుతుంది. అంతకు మించి మాకు ఇంకేమో అవసరం లేదు. ఉద్యమంలో వస్తు కొట్లాడినాం, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో నారాయణఖేడ్ లాంటి వెనుకబడ్డ ప్రాంతం బాగుపడితే అంతకంటే మాకు ఇంకేం సంతోషం ఉండదు. మీ 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 కళ ఫలించాలి. ఇవాళ పదవులు మాకు శాశ్వతంగా చాలా సంతోషం అవుతుంది. మీకు సేవ చేయడం కోసం మేమున్నాం. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. మీ అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు మరి బీడకంటూ హనుమంతును, మరి మార్కెట్ కమిటీ మా వైస్ చైర్మన్ బాసిత్ ను, డైరెక్టర్లను ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చి మీరందరూ కూడా దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.